నమస్తే. 2026 మాస ఫలితాల్లో ఫిబ్రవరి మాసంలో వృశ్చిక రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మరి వృశ్చిక రాశి వారి ఫలితాలు తెలుసుకునే ముందు ఈ ఛానల్ని వీక్షిస్తూ కూడా ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్కగా అలర్ట్స్ ఇవన్నీ కూడా మీకు వస్తాయన్నమాట. వృశ్చిక రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో కొంత శారీరక అలసట, కొంత శరీరంలో ఏదో తెలియని ఒక అనీజీనెస్ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ మాసంలో కొంత విషయంలో వేళకు తిని కొంత వ్యాయామం చేయడం కూడా వృశ్చిక రాశి వారి అవసరం ఈ మాసంలో. సో ఆ విషయంలో అలాగే ఇంకా జాబ్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి సడన్ ట్రాన్స్ఫర్స్, అనుకోకుండా ట్రాన్స్ఫర్స్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి డిసప్పాయింట్ అయితే ఆ విషయంలో అవ్వకుండా ఉండడం బెటరు. ఇంకా కోర్టు సమస్యలు కానీ ఈ విషయంలో కొంత ఉపశమనం అయితే కనిపిస్తోంది. ఎప్పటి నుంచో వివాదం కానీ పరిష్కారం కానీ సమస్యలు ఎన్నో కూడా పరిష్కారం అవుతాయి. ఇంకా ఎక్కడ లేని ధైర్యం వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో, అంటే సమస్యలకి నిలబడము, విత్స్టాండ్ అవ్వడం అనమాట. ఇలాంటివన్నీ కూడా వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో చక్కగా ఉంటాయన్నమాట. మానసిక ధైర్యం కానీ ఇలాంటివి అన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇవి కొంత అనుకూలంగా ఉన్నాయి సిచ్యువేషన్స్. ఇంకా శత్రువుల పైన విజయము, ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఫిబ్రవరి మాసం అంతా కూడా అనుకూలంగా ఉంది. కొంత ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ పెండింగ్లో ఎవరికి ఉంటాయో వాళ్ళకి కూడా కొంత శుభవార్తలు అయితే ఈ మాసంలో కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఆరోగ్యం దృఢంగా ఉంటుంది అని మనం తెలుసుకున్నాము. ఇంకా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కొంత ఉపశమనం, అంటే ఒక వే దొరకవచ్చు తగ్గడానికి ఈ మాసంలో. సో సంతాన విషయాల్లో కొంత ఆలస్యము, వివాహ విషయంలో వివాహం కాని యువతి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అలయన్స్ విషయంలో కొంత ఆలస్యము అవుతూ ఉంటుందన్నమాట. ఈ మాసంలో కొంత కరెక్ట్గా జ్యోతిష్యపరమైన పరిహారాలు చూపించుకొని పాటించడం వల్ల సత్ఫలితాలు ఉండొచ్చు. విద్యా ఆటంకాలు కూడా ఉన్నాయి, విద్యార్థులకు జాగ్రత్త వహించండి. ఇంకా నూతన పెట్టుబడులు పెట్టి ముందుకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి అనుకూలంగా ఉంది ఈ మాసంలో. ఇంకా ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉన్న వారికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి, మీడియా రంగంలో ఉన్న వారికి కూడా అనుకూలమైన సిచ్యువేషన్స్ ఉన్నాయనే మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ పరిస్థితులు కొన్ని అనుకూలంగా ఉన్నాయి. ఇంకా హౌస్ వైఫ్స్కి కొంత మానసిక ప్రశాంతత అయితే కనిపిస్తుంది. మీ సంతానం విషయాల్లో కొంత శ్రద్ధ వహించండి. సంతానం కోరుకున్న దంపతులు కూడా పరిహారాలు మెడికల్ పరంగా ఏవైతే రీజన్స్ ఉన్నాయో, మెడికల్తో పరంగానే కాదు స్పిరిచువల్గా కూడా, మెడికల్గా కూడా చూసుకోవాలి. అండ్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ కూడా చాలా ఇంపార్టెంట్. దీనివల్లనే కొంత కర్మ ఫలితాలు అన్నవి, కర్మ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చాలా అవసరము. మరి వృశ్చిక రాశి వారి మాసంలో చేసుకోవాల్సిన పరిహారాల్లో ముఖ్యంగా దక్షిణామూర్తి ఆరాధన చేయటం వల్ల మంచి శుభ ఫలితాలు ఉంటాయి గురువారాలు. సో మీరందరూ కూడా ఈ పరిహారాలు పాటించేయండి. స్వస్తి.